ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే వేదాలు శాస్త్రాల ద్వారా విధింపబడినటువంటి కర్మం యొక్క పరిత్యాగము అంటే వేదాల్లో చెప్పబడినటువంటి చేయవలసినది అని తెలియజేయబడినటువంటి ఆ కర్మను వదిలిపెట్టడం అనేటువంటిది సరి అయినది కాదు కదా. అజ్ఞానము చేత అటువంటి కర్మను ఎవడైనా సరే వేదాలలో విధించబడినటువంటి కర్మను ఎవడైనా విడిచిపెట్టినట్లయితే అది తామసికమైనటువంటి త్యాగమే అవుతూ ఉన్నది అని కదా తెలియజేస్తూ ఉన్నారు. అంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మను ఎవ్వరూ వదలకూడదు. శాస్త్రాల యందు చెప్పబడేటువంటి తప్పనిసరిగా అనుసరించాలి అని విధింపబడేటువంటి కర్మలన్నీ కూడా జీవుని యొక్క మానసికమైన శారీరకపరమైన పరిసరాలపైన మరి ఆధ్యాత్మికమైనటువంటి నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదం కలగజేసేటువంటివే అవడం చేత దానిని ఎవ్వరూ కూడా వదలకూడదు. అలా వదలడం అనేటువంటిది అవివేకమే అవుతూ ఉన్నది. కాబట్టి మోహాత్ అని ఇక్కడ చెప్పబడింది. అంటే మోహము చేత అజ్ఞానము చేత కూడా ఆవరించబడినప్పుడు మాత్రమే అది అటువంటి తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి తన యొక్క విధిని అనుసరించి చేయవలసిన విద్యుక్త ధర్మమును కర్మమును కూడా వదిలేటువంటి ఆలోచన జీవునికి కలుగుతూ ఉంటాయి అనే అర్థమవుతుంది కదా. కాబట్టి వివేకాన్ని ఆశ్రయించాలి. అటువంటి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను వదలకూడదు. ఇతరులు చెప్పారు కదా అనేటువంటి విషయాన్ని కూడా యుక్తమా అయుక్తమా అనే వివేకంతో యోచించాలి. అంతేకాని దేనిని కూడా గ్రుడ్డిగా అనుకరించకూడదు. ఇతరులు చెప్పినటువంటి దానిని తాను యోచించుకోవాలి. భగవానుడు చెప్పినటువంటి మాటలపైనే నమ్మకాన్ని ఉంచాలి. కాబట్టి శాస్త్రనీతమైనటువంటి కర్మలను వదిలిపెట్టకుండా ఉండడము, దానిని అనుసరించడమే కదా మరి శ్రేయస్కరమైనటువంటి విషయము అని చెబుతూ, అయితే దీనిని గురించి మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. అదేంది అంటే, ఎవరో చెప్పారని ఎవరో అలా చేస్తూ ఉన్నారని ఇప్పుడు నీచమైన అల్పమైనటువంటి మానసిక తత్వం ఉన్నటువంటి వారు పుణ్యకర్మల వలన శరీరం ఉత్పన్నమవుతుంది అని చెప్పినప్పుడు గ్రుడ్డిగా వారు చెప్పినటువంటి విషయాన్ని గ్రుడ్డిగా నమ్మి చేయవలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మలను, ఆ యజ్ఞము దానము తపస్సు చిత్తాన్ని శుద్ధత్వం చేసేటువంటి ఏ కర్మలైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టడం అనేటువంటిది గ్రుడ్డిగా ఇతరులని నమ్మడం, ఆ ప్రకారంగా చేయడం అనేటువంటిది అది తామసికమైనటువంటి పరంపరే. అయితే ఒకనాడు చంద్రగ్రహణం అనేటువంటిది వచ్చింది. ఆ చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో స్నానం చేసేటువంటి వారు ఉంటారు కదా. అలాగా చంద్రగ్రహణ సమయంలో అంటే చంద్రగ్రహణము అంటేనే పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. పౌర్ణమి రోజు అన్నప్పుడు సముద్రం యొక్క అలలు ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా చంద్రగ్రహణ సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆ దోష నివారణ కోసం అక్కడ చంద్రగ్రహణంలో సమయంలో కానీ చంద్రుడి గ్రహం యొక్క విమోచన కలిగిన తర్వాత కానీ గ్రహణం అనేటువంటిది వదిలిన తర్వాత అయినా సరే సముద్ర స్నానం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అలాగా ఆ చంద్రగ్రహణ సమయంలో కొంతమంది సముద్ర స్నానాన్ని చేసి అవతల వారికి ఎవరైనా సరే తనను ఆశ్రయించుకొని వచ్చినటువంటి వారి శిష్యులకి మహనీయులైన వారు జ్ఞానాన్ని బోధిస్తూ ఉపదేశాలు దీక్షలు కూడా ఆదేశిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో సముద్ర స్నానం ఆచరించడం కోసం వేలాది జనులు సముద్ర తీరానికి చేరి ఉన్నారు.
అంటే ఆ పరిసరంలో వాళ్ళు కానీ ఇంకా దూరం నుండి కూడా ఆ పుణ్యవంతమైనటువంటి దినం రోజు స్నానం చేస్తే అనేక పాప నిర్మూలన జరుగుతుంది అనే నమ్మకంతో వేలాది జనము సముద్ర తీరానికి చేరారు. కొంతమంది స్నానం చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఒడ్డును తిరుగుతూ ఉన్నారు. సముద్ర తీరం అంతా కూడా జనము చేత గుంపులు గుంపులుగా కోలాహలంగా ఉంది. ఆ సమయంలో ఒకానొక సాధువు ఏం చేశాడు అంటే, సాధువులు మహనీయులు నదుల్లో స్నానాలలోనే కదా స్నానాలు చేస్తారు. ఆయన స్నానానికి వచ్చారు. ఆ తీరాన నిలబడి ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేస్తూ ఉన్నారు. అతని వద్ద ఒక రాగి చెంబు అంటే రాగి కమండలం ఉన్నది. దానిని చేతబట్టుకొని నీళ్ళల్లో దిగినట్లయితే ఆ తరంగాల తాకిడికి అది కొట్టుకొని పోతుందేమో అని ఆలోచన చేసి సరే పోనిండు, ఒడ్డున ఎక్కడైనా సరే ఉంచుదామా అంటే స్నానం చేసి వచ్చే లోపల దానిని ఎవరైనా ఎత్తుకొని పోవచ్చు. ఇటువంటి సముద్రంలో దిగి స్నానం చేస్తే తరంగాలకు కొట్టుకుపోతుంది. ఒడ్డున పెట్టి వెళ్ళి స్నానం చేస్తే ఎవరైనా దాన్ని పట్టుకొని పోవచ్చు. ఎందుకు అంటే అది ఆ జలము అనేటువంటిది ఎంతో ఉపయుక్తమైనటువంటిది. అందుకే మహనీయులకి ఎవరికైనా సరే దండము కమండలము అనేటువంటివి సాధు మహనీయుల యొక్క జీవితంలో అవి కూడా ఒక అవయవాలులాగా పనిచేసేవి. ఎల్లప్పుడూ వారు ధ్యాన నిష్టలో వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించి మరి ఆ తపస్సు అంటే ఆ యొక్క ఇంద్రియాలను తాపముతో ఉండి తప్పింపజేసినప్పుడు అధికమైనటువంటి దాహోత్పత్తికి ఆ ఉష్ణాన్ని శాంతింపజేసేదానికి కమండలంలోని నీళ్లు వాడుకుంటారు. అంతేకాదు వాళ్ళ యొక్క ప్రాతకాల అంటే ఉభయ సంధ్యల యందు వాళ్ళ యొక్క కార్యాలు నిత్యకృత్యాలు కూడా వారు నెరవేర్చుకుంటూ ఉంటారు. అసలు ఆ కమండలం అనేటువంటిది వారి అవయవాలలో దేహంలో ఒక భాగం వంటిది. అదే దండము కూడా అంతే. వారిలో ప్రవేశించినటువంటి ఆ యొక్క ధ్యానం యొక్క ప్రభావాన్ని దండంలోనికి ప్రవేశింపజేస్తారు. ఆ శరీరం అనేటువంటిది అంత అధికమైనటువంటి శక్తి అధికమైనప్పుడు దానిని దండంలోకి ప్రవేశపెట్టి ఆ దండంతో వరాలు ఇచ్చినా శాపాలు ఇచ్చినా కూడా అనుగ్రహాలు అనేటువంటివి దండం ద్వారానే అవతల వారికి ప్రసరింపజేస్తారు. ఈ విషయం అనేటువంటిది మనందరికీ చరిత్రల ద్వారా మహనీయుల యొక్క చరిత్రల ద్వారా మనందరికీ అంతో ఇంతో కొంత తెలుసు. అలాగే ఆయన ఏం చేశారు, ఆ కమండలాన్ని అక్కడ పెడితే బయట పెడితే ఎవరైనా తీసుకుంటారేమో, సముద్రంలోకి దిగితే సముద్ర అలల తాకిడికి అది కొట్టుకుపోతుందేమో, అసలు ఈ కమండలాన్ని ఎక్కడ పెట్టి స్నానం చేయాలి అనే ఒక డోలాయమాన పరిస్థితుల్లో ఆ సాధువు అక్కడే స్నానం చేయటానికి ఇష్టపడకుండా దూరంగా వెళ్ళిపోయారు. చాలా దూరంగా అక్కడ ఉన్న జన సందోహాలకి గుంపులుగా ఉన్న జనాన్ని దాటుకొని సముద్రపు ఒడ్డుని దాటుకొని ఆ సముద్రపు తీరంలోనే చాలా దూరం వెళ్ళిపోయి ఎవ్వరీ లేనటువంటి చోటును చేరుకున్నారు ఆయన. అక్కడ అదే సముద్ర తీరంలోనే ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో ఒక రాగి చెంబును తన దగ్గర ఉన్నటువంటి ఆ రాగి కమండలం ఉన్నది కదా, ఆ చెంబును ఉంచారు. దానిపై ఇసుకతో ఒక కుప్ప చేశారు. స్నానం చేయటానికి లోపలికి వెళ్ళారు. ఆ ఇసుక కుప్ప ఎందుకు చేశారు అంటే ఎత్తుగా ఉంటే దాని యందు కమండలం ఉన్నది అనేటువంటి గుర్తు ఆయనకు ఉంటుంది కాబట్టి వెళ్ళారు. సాధువు గారు తాను చేసిన పని ఎవ్వరూ చూడలేదు అని భావించారు, సంతోషపడిపోయారు. కానీ దూరం నుండి ఒక వ్యక్తి అదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి తనలో ఇలా తర్కించుకున్నాడు, ఈ సాధు మహనీయుడు సామాన్యుడు కాడు, ఎంతో తపస్సు చేసినటువంటి మహాత్ముడు కాబోలు, ఎన్నో శాస్త్రాలను తిరగవేశాడేమో, అటువంటి వాడు ఏది చేసినా కూడా ప్రమాణపూర్వకంగానే ఉంటుంది కదా. కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయంలో సముద్ర తీరంలో ఇసుకతో శివలింగం చేసినట్లయితే ఏదో గొప్ప పుణ్యం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆయన లింగాన్ని నిర్మించాడు. ఇంకా కూడా అతడు లింగాన్ని నిర్మించి ఆ నిర్మించినటువంటి స్థలం కూడా ఏదో మహిమతో కూడే ఉంటుంది. లేకపోతే ఇంత జనసందోహానికి దూరంగా వెళ్ళడు కదా. ఆ మహిమ కలిగినటువంటి
స్థలంలో ఆయన లింగాన్ని చేశాడు కాబట్టి, ఒకవేళ అదే లేదనుకో, మరి ఆ చోటునే లింగ నిర్మాణము ఆయన ఎందుకు ఎన్నుకుంటాడు, ఇక్కడ చేయొచ్చు కదా. కాబట్టి ఆ పుణ్య భాగ్యాన్ని నేను కూడా పొందుతాను అని తలంచాడు. ఆ లింగం ప్రక్కనే అదే కొలతతో అతడు మరొక లింగాన్ని ఇసుకతో చేశాడు. స్నానం చేయటానికి వెళ్ళిపోయాడు. ఇంతలో మరొకడు చూశాడు. దాన్ని చూసి, ఓహో, గ్రహణ సమయంలో ఆ పుణ్యాన్ని తాను ఎందుకు పోగొట్టుకోవాలి అని తలంచాడు. దాని ప్రక్కనే ఇంకో లింగం చేశాడు. ఈ ప్రకారంగా ఒకరిని చూసి మరొకరు, ఆ మరొకరిని చూసి ఇంకొకరు, ఈ విధంగా సముద్రముని ఇసుకతో లింగాలను చేయటం ప్రారంభించారు. సాధువు గారు స్నానం చేశారు. స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని వందల లింగాలు ఏర్పడి ఉన్నాయి. ఇక తన రాగి చెంబు ఏ లింగంలో ఉన్నదో అతనికి అంతుబట్టలేదు. ఆశ్చర్యంతో నిండిపోయాడు. జనుల యొక్క అంటే ఒకరు ఏది చేస్తే దానినే అనుసరించడం అనేటువంటి ఒక అంధ పరంపర. ముందు వాడు ఏం చేశాడు, వాని యొక్క మానసిక భావం ఏమిటి అనేది అవసరం లేదు. వాడు చేసిన పనిని వీడు అనుసరించాలా, అనుకరించాలా. అందుకే ఈ అంధ పరంపర, గ్రుడ్డిగా అనుకరించడం అనేటువంటి దానికి ఇక బాధపడ్డాడు. ఆ బాధపడి ఆయన ఈ శ్లోకాన్ని చెప్పసాగాడు. ఏమని? గతానుగతికో లోకో నలోకః పారమార్థికః సేతౌ సైకత లింగేన వినష్టం తామ్రభాజనం. అంటే జనులలో ఎక్కువ మంది సరి అయినదా సరి కానిదా అనేటువంటి యుక్తమును అయుక్తాన్ని కూడా విచారించరు, తెలుసుకోరు. గ్రుడ్డిగా పనులు చేసేస్తూ ఉంటారు. ఒకరు చేసిన పని వాళ్ళు ఎందుకు చేశారా అని ఆలోచించరు. ఆలోచించకుండానే వారు చేసినటువంటి దానిని అలా గ్రుడ్డిగా అనుకరిస్తూ ఉంటారు. ఏది ఎట్లన్నా ఉండని సముద్ర స్నానానికి వచ్చిన ఇసుక కుప్పను చేయడం వలన నా రాగి చెంబు గల్లంతైపోయింది కదా. ఆహా, ఏంటి జనుల యొక్క అంధ పరంపర, ఏంది గ్రుడ్డిగా ఒకరినొకరు అనుకరించడం అని వాపోసాగాడు. అదే విధంగా కూడా జనులలో ఏం చేస్తారు అంటే, చాలామంది తమ పూర్వీకులు ఏ ప్రకారం బహిర్ముఖ దృష్టి కలిగిన వారే ఈ ప్రాపంచక సంబంధమైన వ్యవహారంలో నిమగ్నులై ఈ దృశ్య వ్యామోహంలో బడి కొట్టుకుపోతూ ఉన్నారు. ఆ ప్రకారంగానే తాము కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఎవరు ఏది చెప్తే దానినే అనుసరిస్తూ ఉన్నారే కానీ అసలు తామెవరు, తమ నిజస్వరూపమేమి, మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏది చేయాలి, వారు చెప్పినది సత్యమా కాదా అనేటువంటి జీవిత పరమావధి ఏది అనే పరమార్థమును విచారించేటువంటి వారైతే చాలా తక్కువ కదా. కాబట్టి అటువంటి అంధ పరంపరను వదిలివేయాలి. ఎవరు ఏది చెబితే దానిని విననవసరం లేదు. దానిలో ఉన్నటువంటి నిజము లేకపోవడాన్ని, యుక్తము అయుక్తము, సరి అయినది సరి కానిది అనేది విచారించుకోవాలి. విచారించుకొని తనకు ఉపయుక్తంగా మార్చుకొని దాని ప్రకారం తాను అనుసరించాలి. సాక్షాత్తు భగవానుడే చెప్పినటువంటి ఆ యొక్క యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి పుణ్యకర్మలను వదిలివేస్తే అది తామసత్యాగమే అవుతూ ఉన్నది కదా. అందుకని ఈ జగత్తు యొక్క వ్యవహారాలతో పాటు తానెవరో, అసలు ఈ జగత్తు ఏమిటో, ఆ దైవాన్ని పొందటం ఎట్లాగో చక్కగా విచారించుకోవాలి. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి కానీ తామసికమైనటువంటి విషయాన్ని మరి అనుసరించకూడదు. అంటే చేయవలసినటువంటి విషయాలను వదిలివేసినట్లయితే అది వాస్తవానికి అజ్ఞానంతో కూడినటువంటి తామసత్యాగమే అవుతుంది కదా. అందుకే దేనిని కూడా గ్రుడ్డిగా అనుకరించకూడదు, అనుసరించకూడదు. అదే సరి అయినదా సరి కానిదా అనే వివేకముతోటి యోచించుకోవాలి కదా, ఆలోచన చేయాలి కదా. అయితే మనకి మున్ముందుగా యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి వాటిని గురించి వర్ణించేటప్పుడు రాబోయేటువంటి జ్ఞానము, ధైర్యము మొదలైనటువంటి వాటిని చెప్పేటప్పుడు కూడా మొట్టమొదట సాత్వికమైనటువంటి దానిని, ఆ తర్వాత రాజసమైనటువంటి దానిని, ఆ తర్వాత తామసమైన దానిని గురించి చెప్పారు.
ఇక్కడ ఏ విధంగా యజ్ఞాన్ని దానాన్ని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట ఏ విధంగా అంటే జ్ఞానము ధైర్యము మొదలైన వాని గురించి చెప్పేటప్పుడు ఎలాగంటే సాత్వికమైన జ్ఞానమేమిటి, మరి రాజసికమైన జ్ఞానమేమిటి, తామసికమైన జ్ఞానమేమిటి. ధైర్యాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా మొట్టమొదట సాత్వికం, రాజసం, తామసిక ధైర్యాన్ని గురించి తెలియజేశారు. కానీ ఇప్పుడు ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే తామసమైనటువంటి దానిని చెప్తూ ఉన్నారు. ఏది? యజ్ఞాన్ని దానాన్ని గురించి, తపస్సును గురించి తెలియజేసేటప్పుడు ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే మొట్టమొదట తామస యజ్ఞాన్ని, తామసమైనటువంటి ఇంకా తపస్సుని, తామసమైనటువంటి దానాన్ని గురించే కదా చెప్తూ ఉన్నారు. మొదట తామసాన్ని, తర్వాత రాజసాన్ని, ఆ తర్వాత సాత్వికాన్ని చెప్పడం అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అంటే మొట్టమొదటనే తామస త్యాగుల యొక్క చర్యను ఖండించాలి అనే ఉద్దేశంతో భగవానుడు ఈ విధంగా చెప్పి ఉండవచ్చు కదా. అంటే తామసమైనటువంటి త్యాగము అనేది ఎటువంటిది అంటే శాస్త్రంలో చెప్పబడిన ఈ శాస్త్ర విహితములైనటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైన కర్మల యొక్క పరిత్యాగము అనేటువంటిది తగదు. అటువంటి ఒకవేళ కనుక శాస్త్రంలో చెప్పబడినటువంటి యజ్ఞదాన కర్మలను అనేటువంటివి ఈ తపోయజ్ఞ దానాలు అనబడేటువంటి కర్మలను వదిలిపెట్టడం అనేటువంటిది వాస్తవానికి అజ్ఞానంతో కూడిన తామసం అనే తామస త్యాగమే అని కదా చెప్పబడుతూ ఉన్నది. దేని వలన జనులు నియతమైనటువంటి కర్మలను త్యజిస్తారు అంటే అవివేకము వలన శాస్త్రములో చెప్పబడినటువంటి విద్యుక్త ధర్మములైనటువంటి శాస్త్ర నియత కర్మలను కూడా అజ్ఞానం వలన, వివేకం లేకపోవడం వలన, అవివేకం వలన కూడా వాటిని వదిలివేస్తారు. కాబట్టి శాస్త్ర విహిత కర్మలను త్యజించే వారు ఎటువంటి వారిని మనం నిశ్చయం చేసుకోవాలి అంటే మోహానికి లోబడి ఉన్నటువంటి వారు, అవివేకులు. అంటే పారమార్థికమైన పరమాత్మతత్వాన్ని గురించి, సత్య వస్తువుల గురించి తెలియనటువంటి వారు, అస్థిరమైన వస్తువులే సత్యమని నమ్మే అవివేకులు, మోహవసులు అని కదా మనం నిర్ణయించుకోవచ్చు అని చెబుతూ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా తామస త్యాగాన్ని గురించి కదా తెలియజేసింది. ఏ విధంగా శాస్త్ర విహితమైనటువంటి కర్మలను వదిలివేయడం నిజంగా కూడా తామసమైనటువంటి త్యాగమే. అయితే ఇప్పుడు పరమాత్మ రాజస త్యాగాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగ నైవత్యాగ ఫలం లభేత్. ఎవడు శారీరకమైనటువంటి ప్రయాస వలన భయము చేత దుఃఖాన్ని కలుగజేస్తుంది అనే తలంచి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని వదిలివేస్తాడో అటువంటి వాడు రాజస త్యాగాన్ని చేసినటువంటి వాడే త్యాగం చేసినటువంటి దానికి ఫలితాన్ని పొందకనే ఉంటాడు. ఎలాగంటే శరీర ప్రయాస వలన, శరీరం యొక్క శ్రమ వలన ఇది బాగా ఇబ్బంది కలిగిస్తుందేమో, కష్టాన్ని పెడుతుందేమో అని భయము, ఆ భయము చేత ముందుగానే దుఃఖాన్ని కలగజేస్తుందేమో అనే భయము, శరీర ప్రయాస పడుతుందేమో అనేటువంటి భయము చేత, దుఃఖాన్ని కలగజేస్తుందేమో అని భయము చేత ఆ విధంగా ఆలోచన చేసి తను చేయవలసినటువంటి విహితమైన శాస్త్ర నియతమైనటువంటి కర్మను, విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడు. అటువంటి వాడు రాజసికమైనటువంటి త్యాగాన్ని చేసిన వాడే అవుతాడు. వాడు త్యాగం చేసినటువంటి దానికి ఏ ఫలితాన్ని కూడా పొందకనే ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు తామస త్యాగి ఉన్నాడు, అజ్ఞానం వలన ఏం చేశాడు? విద్యుక్త ధర్మాలను వదిలివేశాడు. తాను ఏది తప్పనిసరిగా అనుసరించాలో నైతికమైన ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని పొందింపజేసేటువంటి పుణ్యవంతమైనటువంటి కార్యాలను, యజ్ఞాలను, దానాలను, తపస్సులను, తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి పుణ్యవంతమైన కార్యాలను వదిలివేయవలసిందే అని తామసికమైనటువంటి త్యాగము చేత వదిలివేశాడు. అటువంటి వాడు పూర్తి అజ్ఞాన స్థితి.
కాబట్టి ఆ అజ్ఞానము చేతనే తామసంతో త్యాగం చేసినటువంటి వాడు తన చేయవలసినటువంటి విధి ప్రకారం అనుసరించవలసినటువంటి కర్మలను వదిలివేస్తూ ఉన్నాడు. అదే రాజసికమైనటువంటి త్యాగి అని చెప్పుకున్నట్లయితే ఆ కర్మ చేయటం అంటే శాస్త్రంలో చెప్పబడినదే అయినప్పటికీ కూడా ఆ పనిని కొనసాగించడం అనేటువంటిది చాలా కష్టము, చాలా ప్రయాస, చాలా సమయం వృధా అయిపోతుంది అని తలంచుతాడు, దానిని వదిలివేస్తూ ఉన్నాడు. అంటే ఏ విధంగా సోమరితనం వహిస్తూ ఉన్నాడు అనే కదా అర్థము. ఆ కర్మ చేయటం అనేటువంటిది చాలా దేహంతో కూడినటువంటి కష్టం కలుగుతూ ఉన్నదని వదిలేస్తాడు. దానికి కారణం ఏమిటి అంటే సోమరితనమే కదా అర్థం. అంటే ఉత్తమమైనటువంటి సుఖాన్ని కలగజేసేటువంటి క్రియలు సామాన్యంగా కూడా ప్రారంభంలో కష్టంగానే వస్తాయి. దానిని చూసి సోమరిపోతులు ఏం చేస్తారు అంటే దానిని కష్టప్రాయంగా భావిస్తారు. సోమరితనాన్ని వదలకుండా ఆ విధమైనటువంటి స్థితి యందు ఏ కార్యాన్ని కూడా చక్కబరచలేరు అని చెబుతూ ఒక గ్రామంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర ఒక శిష్యుడు కూడా ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు. ఆ శిష్యుడు కొంచెం పెద్దవాడు ఉన్నోళ్ళలో. అయితే ఆ గురువు శిష్యుడు నివసిస్తూ ఉన్నారు కదా. ఈ ఇద్దరికీ కూడా చెరొక కుటీరం ఉన్నది. అంటే గురువుగారి కుటీరం వేరు, ప్రాంగణం ఒకటే, కానీ శిష్యుడు గారి కుటీరం కూడా వేరన్నమాట. ఇలా వేరు కుటీరాలు ఉన్నాయి. ఆ కుటీరాలు రెండు కూడా తాటి ఆకులతో బాగా చక్కగా కప్పబడి ఉన్నాయి. ఒకనాడు సాయం సమయంలో పెద్దగా పెనుగాలి వీచింది. అయితే గురువుగారి కుటీరంపై ఉన్నటువంటి తాటి ఆకుల్లో రెండు ఊడి గాలి కొట్టుకొని పోయినవి. గురువుగారు వెంటనే శిష్యుని పిలిచారు. ఒరే నాయన, కుటీరం మీద తాటి ఆకులు రెండు లేచిపోయినవిరా, ఎక్కడికి పోయినవో చూసి తెచ్చి వాటిని ఆ ఎక్కడ నుండి కొట్టుకుపోయినాయో ఆ ప్లేసులో చక్కగా పెట్టేయిరా అని చెప్పారు. శిష్యుడు ఏ గడిలో పుట్టాడో ఏమో కానీ సోమరితనం బాగా అలవాటు చేసుకున్నాడు. మూర్తీభవించినటువంటి మహాబద్ధకమే ఆ శిష్యుని యొక్క రూపం. తమో గుణము అతనికి శరీరం అంతా వ్యాపించి ఉన్నది. కూర్చున్నవాడు లేవలేదు. ఎలాగంటే ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పినటువంటి దీర్ఘసూత్రి అనేవాడికి పరమ దృష్టాంతం. ఇటువంటి స్థితిలో అతడు గురువాజ్ఞను పాలిస్తాడా? అంత బద్ధకస్తుడు. వెంటనే అతడు గురువు గారికి సమాధానం చెప్పేశాడు. మహాప్రభో, ఇప్పుడు చీకట పడిపోయింది. చీకట్లో ఎక్కడైనా వెతుకుతాను. వెతికినప్పటికీ కూడా అవి కనిపిస్తాయా ఏంటి? కనిపించినా కూడా వాటిని తెచ్చి కుటీరంపై పెట్టడం ఎట్లా? ఎక్కడ చూసినా కూడా అంధకార బొందురంగా ఉన్నది. కాబట్టి రేపు ప్రొద్దున్న తప్పకుండా తెచ్చి కప్పేస్తాను, క్షమించండి అని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఎలాగో గడిచిపోయింది. రాత్రి అంతా కూడా చలిగాలి చేత, వర్షపు తుంపరల చేత గురువుగారు చాలా బాధపడ్డారు. తాటాకులు లేచిపోయినవి కదా. ఆ లేచిపోయినటువంటి ద్వారా ఒక బిలం ఏర్పడింది కదా, లోపలికి రంధ్రం. ఆ రంధ్రంలో నుండి వర్ష జలం లోపలికి పడడం చేత గురువుగారి కుటీరంలో ఉన్న పుస్తకాలు, దర్భాసనాలు, కమండలము, జపమాల మొదలైనవన్నీ తడిసిపోయినాయి. తెల్లవారుగానే గురువు శిష్యుణ్ణి కేకవేశాడు. కానీ వాడు అతి నిద్రలో ఉండడం చేత పలకల. 3 కేకలేసినా రాకపోతే గురువు ఏం చేశారంటే తానే శిష్యుని యొక్క కుటీరం దగ్గరకు పోయి ఆ కలియుగ కుంభకర్ణుడిని నిద్రలేపారు. తన కుటీరానికి తీసుకొని వచ్చి వరే శంభు, ఆ 2 తాటాకులు తీసుకొచ్చి కప్పరా అన్నారు. వెంటనే శిష్యుడు కళ్ళు నలుపుకుంటూ, స్వామి, వర్షం జోరును కురుస్తున్నది. ఈ సమయంలో కప్పటానికి సాధ్యపడదు కదా. వర్షం ఆగిపోగానే వెంటనే తమ ఆజ్ఞ పాలించగలవాడను అని చెప్పాడు. సరే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. మరి కొంతసేపటికి దైవం అనుకూలించినట్లుగానే వర్షం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి కొంతసేపటికి పూర్తిగా నిలిచిపోయింది కూడా. వెంటనే గురుదేవుడి శిష్యుని లేపాడు. ఈ ప్రకారంగా చెప్పాడు. వరే శంభు, వర్షం ఆగిపోయిందిరా, ఆ 2 ఆకులు ఎక్కడ పడినవో తీసుకొచ్చి కప్పేయిరా. ఆ వాక్యాలను వినగానే శిష్యుడు ఆలోచనలో పడిపోయాడు. శిష్యుని యొక్క ఆలోచన చూసి గురువు అతడు కార్యానికి ప్రారంభించబోతూ ఉన్నాడు అని పరమ ఆనందపడిపోయాడు కూడా గురువుగారు.
ఇంకా తన కుటీరం బాగుపడుతుంది అనేటువంటి ఆశతో ఉన్నాడు. కానీ ఎంతసేపు వేచి చూసినా శిష్యుడు కదలలేదు. అప్పుడు గురువు ఆశ్చర్యంతో కూడుకున్నవాడై శిష్యుణ్ణి ఇలా ప్రశ్నించాడు, ఏమిరా శంభు, వర్షం ఆగిపోయి చాలాసేపు అయింది కదా, తాటాకులు కప్పవేంటి? వెంటనే శిష్యుడు అంటున్నాడు ఈ విధంగా, మహాప్రభు, తమ ఆజ్ఞని శిరసావహించాలి అనే నా అభిప్రాయం కూడా. కానీ ఇప్పుడు వర్షం ఆగిపోయింది కాబట్టి కప్పవలసిన అవసరం నాకైతే కనిపించడం లేదు. చక్కటి ఎండ కాస్తోంది. ఈసారి మరలా వర్షం వచ్చినట్లయితే అని నెమ్మదిగా చెప్పి తన కుటీరంలోకి వెళ్ళిపోతూ ఉండగా గురువుగారు వాడిని ఆపారు. ఒరే శంభు, ఇంత సోమరిగా ఉన్న నీవు ఎప్పుడురా కడతేరతావు? ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే కదా చేయాలి. ఈ దైవిక మార్గంలో, ఈ పరమార్థ మార్గంలో సోమరితనానికి ఏమాత్రం చోటివ్వకూడదు కదా, తెలిసిందా అని ఆ విధంగా చోటివ్వకుండా నడుచుకో, సోమరితనం వదిలివేయి. అప్పుడు శిష్యుడు బ్రహ్మాండంగా తెలిసింది అని జవాబు చెప్పాడు. తన యొక్క హృదయ పరివర్తనను చేసుకున్నాడు. వెంటనే వెళ్ళాడు, ఆ 2 ఆకులు కూడా తీసుకొచ్చి కప్పివేశాడు. అంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారిని ధ్యానం చేసుకోండి అని చెప్పినట్లయితే ఇప్పుడు దాని అవసరం ఏముంది? ముసలితనం వచ్చాక ధ్యానం చేసుకోండి అని చెప్పినట్లయితే ఈ దుర్బలమైనటువంటి స్థితిలో మేము ధ్యానం ఎలా చేసుకోగలుగుతాం? అలవాట్లేదు కదా, ముందు మాకు తెలియదు కదా అనే సమాధానం చెప్పి వేస్తారు. కాబట్టి వారి మాటలు ఎలా ఉంటుందంటే, వర్షం వచ్చినప్పుడు వర్షంలో ఎలా వెళ్తానని, వర్షం ఆగిపోయిన తర్వాత వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పబడినటువంటి ఆ శంభు సోమరి శిష్యుని మాటలనే కదా పోలి ఉంటాయి. కాబట్టి అటువంటి అలసత్వాన్ని వదిలివేయాలి. బాల్యం నుండే జనులు భగవంతుని యొక్క ధ్యానపరాయణులే తరించిపోవాలి. ఏ యొక్క క్షేత్రమునందు కూడా సోమరితనానికి కొంచెమైనా సరే అస్సలు అవకాశము అనేటువంటిది కలగజేయకూడదు కదా. అంటే అలా సోమరితనము లేకుండా ఉండడం చేత ఉత్తమమైనటువంటి సుఖాన్ని కలగజేసే క్రియలు సామాన్యంగా ప్రారంభంలో ఎలా ఉంటాయంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. కానీ చిట్ట చివరకు అటువంటి కష్టమే అనంతమైన సుఖాన్ని కలగజేసేటువంటివి అయి ఉంటాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.